ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అసలు నీ పేరైనా నీకు తెలుసా? అది తెలీదు, కానీ మా దయ్యాలన్నీ నన్ను జ్వాలాముఖి అని పిలుస్తాయి. నువ్వు చాలా అదృష్టవంతుడు శంకర్. అంతకు మించి మంచివాడివి. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు భార్యగా పుట్టాలనుంది. నీలాంటి మంచి మనిషిని భర్తగా పొందాలనుంది. నా కోరిక నెరవేరుతుందంటావా? నేను మళ్ళీ పుడతానా? దయ్యంలో ఉండలేకపోతున్నాను శంకర్. మళ్ళీ మనిషిగా పుట్టాలనుంది. నీలాంటి మంచి మనిషితో కలిసి బతకాలనుంది. నువ్వు మళ్ళీ పుట్టాలంటే ముందు నీ ఆత్మకి విముక్తి కలగాలి. అది జరగాలంటే నీ గతం నాకు తెలియాలి. అప్పుడే నేను ఏమైనా చేయగలను, చెప్పగలను. ఏంటి శంకర్ ఆలోచిస్తున్నావు? కోరకూడని కోరిక కోరానా? తీరని కోరికలతో చనిపోతే దయ్యాలవుతారంట. ఏ తీరని కోరికలతో నేను చనిపోయి ఉంటాను శంకర్? అది తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. నిద్రొస్తుందన్నావు కదా, రా పడుకో. సరే. ఇలా నీ ఒడిలో తలపెట్టి పడుకుంటే అమ్మ గర్భంలో ఉన్నంత భద్రంగా హాయిగా ఉంది శంకర్. నీ మరణం నీకే ప్రశ్నార్థకంగా ఉంది. నాకెలా సమాధానం దొరుకుతుందో తెలియడం లేదు. ఉధో ఉధో ఎల్లమ్మ తల్లి ఉధో ఉధో. జోగులాంబ అమ్మవారు అంటే ఈ అమ్మాయి అలంపూర్ ప్రాంతానికి సంబంధించింది. అక్కడి నుంచి ఇక్కడికెలా వచ్చింది? జ్వాలాముఖి, వదినా, సీమంతానికి నీలాంబర్ని కూడా పిలుద్దాం. ఇంత వయసొచ్చినా కూడా ఇంకా పెళ్లి కాలేదని బాధపడుతూ ఉంటుంది. అవునొదినా, ఊరందరికీ పెద్ద దిక్కైన శివారెడ్డి కూడా వాళ్ళ చెల్లెలికి పెళ్లి చేయలేకపోయాడు. కనీసం ఈ సంతోషానికైనా పిలుద్దాం. సరే పద వెళ్దాం రా.
రెడ్డి గారు ఒకసారి అటు లుక్ వేసుకోండి. బా ఏందిరా ఈ దయ్యాలో పని పట్టలేదే ఏంది? ఇంతకు ముందైతే రాత్రిపూట వస్తా ఉండేవి, ఇప్పుడు పట్టపగలే వస్తా ఉండే. ఏమండి మళ్ళీ మనల్ని బకరాలు చేయడానికి వస్తున్నట్టు ఉన్నాయండి. మొన్నంటే పప్పులో కాలేసాం, ఈ రోజు వీళ్ళ పప్పులు ఉడకో. రెడ్డి గారు ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, మంచి కుదమట్టంగా ఉన్నాయండి రెండు దెయ్యాలు. చచ్చిన వాళ్ళు పట్టుకుని ఏందిరా మాటలో కళ్ళు పోతాయి. తప్పే ఉంది రెడ్డి గారు, అందాన్ని ఆస్వాదించాలి. దించుకో ఆస్వాదిస్తాడు. నమస్కారం రెడ్డి గారు. నమస్తే. ఏంటి ఆంటీస్ మళ్ళీ సీమంతమా? ఏదయ్యాంది? రే వనరా, ఏంటా పాడి పని? చేతులు తీ. ఏమండి వచ్చింది ఆడదయ్యాలే కదా, ఏదో మనుషులు వచ్చినట్టు మీరేంటండి అంత ఫీల్ అయిపోతున్నారు? చెయ్యి తీరా. ఏంటమ్మా? చెయ్యి తీరా. అబ్బో చెయ్యి తీయకపోతే ఏం చేస్తారేంటి? మీరు మాత్రం మమ్మల్ని బకరాలు చేయాలని వచ్చినా మేము మాత్రం ఏం తెలియనట్టు ఎంటర్టైన్మెంట్ చేయాలా? అబ్బా! అయ్యో అయ్య బాబోయ్! అమ్మా! బాబాయ్! రెడ్డి గారు! అయ్యో అయ్యో అమ్మా! ఆపండి. సచ్చినోడా, ఆగండి. పిలుపుల కనొస్తే ఎంటర్టైన్మెంట్ చేయమంటావా? మీరు ఎంత దయ్యాలైతే మాత్రం ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఏం బాగాలేదు. రే మేం దెయ్యాలేంట్రా? మేం దెయ్యాలేంటి? ఏంటి రెడ్డి గారు, ఏంటి వీడు? ఎవడీడు? మీ ఇంటికి వచ్చిన మనుషులతో ఇలా చేస్తాడా? మీద చెయ్యేస్తాడా? ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఎలా పెట్టుకున్నారు రెడ్డి గారు? నీలాంబరిని సీమంతానికి పిలవడానికి వస్తే ఇలా చేస్తాడా? ఏంటి మీరు దెయ్యాలు కదా? సచ్చినోడా, మళ్ళీ చెయ్యొద్దా? మనుషులా? దెయ్యాలేంట్రా? ఒళ్ళు ఎలా ఉంది నీకు? ఆగండి. వాడేదో తెలియక తప్పు చేసినాడమ్మా. నీలాంబరి ఇంట్లో లేదమ్మా, మీరు పోండి, నేను పంపిస్తాను కదా. తోట తీస్తా ఏమనుకుంటున్నావో? ఇంకొకసారి ఆడోళ్ళ మీద చెయ్యేస్తే ఇంటికి వచ్చినోళ్ళ మీద చెయ్యేస్తావా? జాగ్రత్త, తోట తీస్తాను. శివారెడ్డి గారు వాసిపోయినాయండి. మళ్ళీ పప్పులో కాలేసాం, మనుషుల్ని దెయ్యాలనుకున్నాం. గప్పునాయాల పొట్టినాయాల, మా ఊరి ఆడంగుల ముందు నా పరువు తీసేసినావు కదరా. ఏమండి వచ్చిన వాళ్ళు మనుషులని నాకేం తెలుసండి? మొన్నట్లాగా కుంకుమ పనులు పట్టుకుని వస్తే దెయ్యాలే అనుకున్నాను. నా రెండు జంపులు వాయించేశారండి అయ్యా.